వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయి నేపలం. ఈరోజు మేము తిరుపతికి ఏ విధంగా వెళ్ళాము ఏంటి అసలు మా జర్నీ ఏంటి మేము ఏ విధంగా ప్లాన్ చేసుకునేసి వెళ్ళాము అనేది మీ అందరితోటి షేర్ చేస్తాను. యాక్చువల్గా తిరుపతికి వెళ్ళటం నేను అమ్మ వాళ్ళతోటి వెళ్ళాము. మాతోటి అమ్మ వాళ్ళు రావటం కాదు, మేమే అమ్మ వాళ్ళతోటి వెళ్ళాము. అమ్మ వాళ్ళు కార్తీక మాసంలో కానీ సమ్మర్ హాలిడేస్లలో కానీ తిరుపతికి వెళ్తూ ఉంటారు. సో మేము ఎక్కువగా వెళ్ళలేదు అని చెప్పేసి అమ్మ వాళ్ళతోటి తిరుపతికి అయితే వెళ్తున్నాము. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 9 ఇయర్స్ వరకు ఇంతవరకు తిరుపతికి అనేది వెళ్ళలేదు. అందులో నానికి ఇక హనీకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. హనీని ఆల్రెడీ ఒకసారి నాకు హెల్త్ కండిషన్ బాగాలేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగా హనీని అయితే తీసుకొని వెళ్ళటం జరిగింది. కానీ నానిని అయితే తీసుకొని వెళ్ళలేదు. వాడు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. అంతా రెడీ అయిన తర్వాత పూజ చేసుకున్నాడు. అమ్మ వాళ్ళు ఇచ్చిన ముడుపు డబ్బులతోటి అసలు నేనేం చేశాను అనేది ప్రీవియస్ వీడియోస్లో మీ అందరితోటి షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇక మా ఎగ్జైట్మెంట్ తోటి పిల్లలు చాలా హ్యాపీగా ఉండటంతో ఇక మొత్తం రెడీ అయితే అయిపోయాము. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయారు. ఆ రోజు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పిల్లలు చాలా వరకు తొందరగా రెడీ అవుతారు. అలానే స్కూల్కి వెళ్ళాలి దానా రెడీ కాండి అంటే మమ్మీ స్కూల్కా షూ పాలిష్ తినాలి అనేది చాలా లేట్గా ఉంటుంది. కానీ పిల్లలకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా మేము ఎగ్జాక్ట్గా 6:30కి అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్లోనే రెడీ అయిపోవటము మొత్తం అయిపోయేసి ఇక బయలుదేరటం స్టార్ట్ అయిపోయింది. 7:30కి అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ వెహికల్ని తీసుకునేసి వెళ్తున్నాం కాబట్టి వెహికల్కు అమ్మ పూజ చేస్తుంది. ఇక నేను కూర్చొని వీడియో తీస్తున్నా. నెత్తినేసుకున్నావు వీడియో జుట్టు మొత్తం కాలిపోతుంది. పూజ చేసుకునేసి ఇక బయలుదేరటానికైతే రెడీగా ఉన్నాము. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేలోకి 7:30, 8 అయితే అయ్యింది. ఆ మిడిల్లో అయ్యింది. యాక్చువల్గా 7:30కి బయలుదేరదాం అనుకున్నాం. ఒక 15 మినిట్స్ అనేది లేట్ అయిపోయింది. సో ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి ముందుకు కొంచెం దూరం నడుచుకుంటా వచ్చేసి మాకు ఇంటి దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్లో కూడా పూజ చేసుకునేసి ఆ తర్వాత మేము ఇంకా తిరుపతికి వెళ్ళటానికి రెడీ అయితే అయిపోయాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో బ్రహ్మంగారి గుడి మొత్తాన్ని చూపించాను. అసలు ఎలా ఉంటుంది అక్కడ, ఏం స్టోరీ, అసలు బ్రహ్మంగారి మఠం ఎందుకు ఉంది, ఈశ్వరీదేవి మఠం ఎందుకు ఉంది, కక్కయ్య టెంపుల్ ఎందుకు ఉంది, అమ్మవారిని అందరినీ చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇక్కడ ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకునేసి ఇక మా జర్నీ అనేది స్టార్ట్ చేశాము. మా జర్నీని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసేలోకి 8:15 అయ్యింది. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరటంతో ఇక టిఫిన్ ఏమీ చేయలేదు. సో సర్లే ఇంకా నిదానంగా అయినా 7:30, 8కు ఏం టిఫిన్ చేస్తామని అందరం పాలు తాగి ఇలా వెహికల్లో ఇక నిదానంగా బయలుదేరుతున్నాం. వెహికల్లో మా హనీ యొక్క లొల్లి, మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది ఇప్పుడు మీ అందరితోటి షేర్ చేస్తాను. అని ఇక అంతేనా, గంటకు పిచ్చి ఏం లేదా? వాళ్ళు కొంచెం బ్రహ్మంగారి గుడి రావడానికి చాలా లేట్ అయిపోతుంది. ఇక తినేసి బయలుదేరదామని చెప్పేసి ఒక 1 అవర్ జర్నీ చేసేసిన తర్వాత ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ చూసుకునేసి ఇలా ఫుడ్ తినడానికి ఇంకా దిగాం. టిఫిన్ చేసాం ఇక్కడే. ఇంకా చాలదమ్మా, ఇంకా చాలదా. నాని, నువ్వు నేను హరి ముగ్గురం ఒకే ప్లేట్లో తినేద్దాం. ఇక టిఫిన్ చేసేసాం కదా, ఇక మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేయాలి.
సో స్టార్ట్ చేయాలి అంటే వెహికల్ ఎక్కాలి, వెహికల్ ఎక్కేసిన తర్వాత కొంచెం టిఫిన్ చేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది కదా. సో ఇక కొంతసేపు ఇన్స్టాలో రీల్స్ అయితే చేసామన్నమాట. కొంతసేపు ఇన్స్టాలో నేను నా కూతురు ఇద్దరం రీల్స్ చేసేసిన తర్వాత ఇక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము. జర్నీ అనగానే మనకు బాగా గుర్తొచ్చేది 2 ఐటమ్స్. అవి మీకు అందరికీ తెలుసు అనుకుంటా. తినటం ఒకటి బాగా గుర్తొస్తుంది, ఒకటి నిద్రపోవటం బాగా గుర్తొస్తుంది. చాలా వరకు జర్నీ చేసేటప్పుడు అనుకుంటూ ఉంటాం బాగా ఫుడ్ తింటూ బయట ప్లేస్ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉందాము అని. బట్ చాలా వరకు ఏంటంటే వెళ్తూ ఉండంగానే మనకు తెలియకుండానే తింటూ నిద్రపోతాం కదా. సో అలా అన్నమాట మా సిచ్యువేషన్ కూడా. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక 11:30, 12 ఆ టైంలోకి బ్రహ్మంగారి మఠంని అయితే విజిట్ చేశాము. విజిట్ చేసేసి అక్కడి నుంచి 1:30 ఆ టైంలో అయితే బయలుదేరాము. 1:30 టయానికి బయలుదేరేసి ఇక ఒక 1 అవర్ 2:30 వరకు జర్నీ చేసి 2:30 తర్వాత ఇక మళ్ళీ తినేసి ఆ తర్వాత మళ్ళీ కాణిపాకం అయితే వచ్చాము. తిరుపతికి వెళ్ళే ముందు మనం కాణిపాకంలో దర్శనం చేసుకునేసి వెళ్తాం కదా. సో కాణిపాకంలో దర్శనం చేసుకునేసి వెళ్ళాము. మీకు అందరికీ తెలిసిందే కదా, మనకు కాణిపాకము, తిరుపతి ఇలాంటి ఏ ప్లేసెస్లో అయినా మొబైల్ ఫోన్స్ అనేది అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక నేను చాలా వరకు బయటకు వచ్చేసిన తర్వాత చిన్నగా రీల్స్ ఇలా తీద్దాము అని చెప్పి ట్రై చేశాను. బట్ మేము చాలా ఫాస్ట్గా అంటే నైట్ కదా వెళ్ళాము. మళ్ళీ తిరుపతికి వెళ్ళేసి అక్కడ మెట్లు ఎక్కాలి, అక్కడి నుంచి వెళ్ళాలి, చాలా వరకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి కొన్ని చిన్న ఫొటోస్ కాణిపాకంలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉండటంతో ఇక ఇలా ఫొటోస్ని అయితే షూట్ చేశాము. ఈ ఫొటోస్ అన్నిటినీ మీ అందరితోటి షేర్ చేస్తాను, చూడండి ఇప్పుడు. కాణిపాకంలో దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తిరుపతికి అయితే బయలుదేరాము. ఆల్రెడీ మేము ఫుడ్ తినేసే బయలుదేరిపోయామన్నమాట. యాక్చువల్గా అంతా ఫుడ్ తినటం ఇదంతా పెద్ద వ్లాగ్ అయిపోతుందని షార్ట్గా వ్లాగ్ని అయితే లాక్కొని వచ్చేసాను. ఇంకా తిరుపతికి వచ్చేసిన తర్వాత అసలు మేము తిరుపతి నుంచి ఎలా వెళ్ళాము, మా దర్శనానికి ఎలా వెళ్ళాము, అసలు మా ఇబ్బందులు ఏంటి అనేది కంప్లీట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.